గోవు యొక్క ప్రాధాన్యత, ఆ జ్ఞానాన్ని ఒక సాధారణమైన రైతుకి చేరే వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. ఈ భూమండలం మీద పాలు ఇవ్వని గోవు ఈ భూమండలానికి ఊపిరి పోస్తుంది. ఈ మాట సుభాష్ పాలేకర్ గారు చెప్పేంత వరకు, రాజీవ్ దీక్షిత్ గారు చెప్పేంత వరకు సమాజానికి అర్థం కాల. మనం ఆవును చూసేది కేవలం పాలు ఇవ్వకపోతే ఒట్టిపోయిన ఆవు ఈ భూమికి చాలా మేలు చేస్తుంది, మానవాళికి మేలు చేస్తుంది. గోవు అంటేనే పర్యావరణం, గోవు అంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, గోవు అంటేనే జీవ వైవిధ్యం. గోవు నడయాడిన చోట వర్షపు నీళ్లు పరిగెత్తవు, పరిగెత్తే నీళ్ళని నడిపిస్తుంది. అది నడుస్తున్న నీళ్ళని నుంచోబెట్టుద్ది, నుంచున్న నీళ్ళని భూమిలో ఇంకిస్తుంది. గోవు ఎక్కడైతే, నంది ఎక్కడైతే తిరుగుతుందో ఆ తిరిగిన చోట భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇలాంటి మాటలన్నీ కూడా పాలేకర్ గారు కథనాల ద్వారా, పుస్తకాల ద్వారా చదివి 18 సంవత్సరాల నుంచి గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నాం. ఇలాంటి ఆహారం సమాజం తిన్నప్పుడు, ఇలాంటి జ్ఞానాన్ని సమాజం అర్థం చేసుకున్నప్పుడు వలసాలకి ఒక హిందువు అయిన రైతు అమ్మడు. అందుకని జ్ఞానాన్ని ఇవ్వటం అనేది మనం చేయాల్సిన పని. దీనికి సుభాష్ పాలేకర్ గారు 40 సంవత్సరాల్లో, ఈ సుదీర్ఘ ప్రయాణంలో 40 లక్షల మంది రైతులు మార్చారు. వాళ్ళు ఒక గోవుని అమ్మలేదు, వాళ్ళు ఎవరి దగ్గర చేయి జాపలేదు, వాళ్ళు గ్రామాలను వదిలిపెట్టి నగరాల వైపు వలస రాలేదు, వాళ్ళ ఇళ్లలో ఎక్కడ ఆత్మహత్య జరగలేదు. ఒక్కొక్క రైతు దగ్గర 4, 5, 10, 20, 30, 200 ఆవుల వరకు ఉన్నాయి. జ్ఞానం పొందిన తర్వాత ఈ జ్ఞానాన్ని ఇవ్వటానికి ఒకే ఒక మనిషి పాలేకర్ గారు 40 ఏళ్ళు పనిచేశారు. ఒకవైపు సంస్కృతి గురించి, దాంట్లో గోవు యొక్క ప్రాధాన్యత గురించి, కల్చర్ గురించి రాజీవ్ దీక్షిత్ గారు చెప్తే, అగ్రికల్చర్ గురించి, దానికి మూలమైన గోవు గురించి పాలేకర్ గారు చెప్పారు. వీళ్ళిద్దరూ ఏకకాలంలో 1985 నుంచి ఈ ప్రచారం చేస్తున్నారు. అంటే ఇప్పటికి 41 సంవత్సరాలు. ఈ జ్ఞానం తీసుకోకపోతే మనం ఆవును అమ్మేస్తాం. ఎందుకంటే ఆవును సాకాలంటే దానికి గడ్డి కావాలి, పనివాళ్ళు కావాలి, మేత కావాలి, నీళ్లు కావాలి, పోషణ కావాలి. ఇవన్నీ ఎవరు చూడాలి? అందుకే పాలు ఇవ్వకపోతే అమ్మేయటం. గోవు నుంచి వచ్చే పంచగవ్యాల్లో పాలు అనేది అతి చిన్న వస్తువు. అన్నిట్లకైనా ముఖ్యమైనది గోమయం. గోమయే వసతి లక్ష్మి. లక్ష్మీదేవి స్థిర నివాసం ఎక్కడంటే గోమయం దగ్గర. దాంతో పంటలు ఎలా పండించాలి గోమయంతో అని ఆయన దగ్గర నేర్చుకుని 18 సంవత్సరాల నుంచి ఈ ప్రయాణం చేస్తున్న క్రమంలో శివకుమార్ గారుని అతి దగ్గరగా గోవు మీద ఆయన చేస్తున్న పని, గోవు కోసం ఆయన చేస్తున్న త్యాగం, స్వామివారికి నైవేద్యం విషయంలో ఆయన తీసుకున్న చొరవ, ఇవన్నీ కూడా ఆయన నేను అతి దగ్గరగా చూడగలిగాను. ఈ దీక్ష ఆయన ఈరోజు మొదలుపెట్టింది మన కోసం, ఆయన కోసం కాదు.
ఈ భూమి కోసం, ఈ భూమి మీద గోవు కోసం. భూమి బాగుండాలన్నా గోవు ఉండాలి, భూమి ప్రాణవాయువు తీసుకోవాలన్నా గోవు ఉండాలి. ఒక గోమయం గోచర భూమిలో గోవు తిరుగుతున్నప్పుడు ఆవు పేడ ఎక్కడైతే పడిందో దాని ప్రభావం 16 అడుగులు ఉంటది. ఇది శాస్త్రీయంగా రుజువు చేయబడినది. 16 అడుగులు లోపలికి వెళ్ళి వానపాములు బయటికి వస్తాయి. ఆ వానపాము ఎలా బయటకు వస్తాయంటే గోమయాన్ని అన్ని జీవరాశులు ఆకర్షిస్తాయి. ఈ మట్టి, ఒక గుప్పుడు మట్టి మనం తీసుకుంటే దాంట్లో ఈ భూమండలం కన్నా ఎక్కువ సూక్ష్మజీవులు ఉంటాయి. అలాంటి సూక్ష్మజీవులు వానపాముల్ని పెంచి పోషించేది గోమయం. గోవు తిరిగిన చోట 16 అడుగుల లోతు నుంచి వానపాము పైకి కిందకి తిరుగుద్ది. W ఆకారంలో తిరుగుద్ది. ఎక్కడ గోమయం పడిందో అక్కడ. అందుకనే గోచర భూములు ఉండే పూర్వం, గోచర భూములు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ వానపాము కిందకి పైకి తిరగటం వల్ల ఎక్కడైతే ఆకాశం నుంచి నీరు జారుతుందో ఆ నీరు అనేది భూగర్భంలో నిలబడే 16 అడుగుల్లో ఒక డ్యామ్ నిర్మాణం చేస్తాయి. నీటి ఆవిరి కణాలు అంటారు. వేసవి కాలంలో భూమి పైన ఎండిపోయినట్టున్న 16 అడుగుల్లో ఉన్న నీటి ఆవిరి కణాలు, ఇడ్లీ పాత్ర, ఇడ్లీ వేస్తే మూత మీదకి ఇడ్లీ అయినాక ఆవిరి ఎలా వస్తుందో అలా నీటి ఆవిరి కణాలన్నీ పైకి వచ్చి పైన ఉన్న జీవరాశుల్ని, వృక్ష సంపదల్ని అన్నిటినీ పెంచి పెద్ద చేసేది గోవు మాత్రమే. చూస్తానికి పైన నేల ఎండిపోయి ఉంటది, కానీ వానపాములు చేసిన రంధ్రాల ద్వారా ఆ నీటి ఆవిరి కణాలు మళ్ళీ తిరిగి పైకి వస్తాయి. క్యాపిలరీ ఫోర్స్ అంటారు, కేశాకర్షణ శక్తి అంటారు. దీపాన్ని మనం పైన వెలిగిస్తే కింద నుంచి నూనె ఎలా అందుకుంటుందో అలా కేశాకర్షణ శక్తి ద్వారా నీటి ఆవిరి కణాలు పైకి వస్తాయి. ఈ జ్ఞానాన్ని మనం గురువులు నేర్చుకుని పాలేకర్ గారి విధానాన్ని గ్రామాల్లో చెప్పించగలిగితే భూమి ఒట్టిపోదు. ఒట్టిపోయిన గోవుని ఎవరు అమ్మరు. ఈ విషయాల మీద నేను నా సమయాన్ని రైతులకి జ్ఞానం ఇచ్చే పనిలో డిసెంబర్ 15 నుంచి గత సంవత్సరం నిన్నటి వరకు 4,000 మంది రైతులకి శిక్షణ ఇచ్చి నేను ఈరోజు ఉదయమే వచ్చాను. అంటే నగరానికి ఇన్ని రకాల పంటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే గ్రామంలో గోవు ఆధారిత వ్యవసాయం చేసేవాళ్ళు సంఖ్య ఒకవైపు పెరుగుతున్నారు, ఇంకొక వైపు ఇలాంటి శివకుమార్ గారు లాంటి వాళ్ళు ఇలాంటి చేస్తూనే ఉన్నారు. గోవు కోసం, నంది కోసం. ఈ ఫోటోలు నాకు ఇప్పుడు చెప్తున్నారు శివకుమార్ గారు. ఎంత బాధ అంటే ఇవి ఈ సంవత్సరానికి అప్పుడే తీసుకొచ్చేసారు ఇంత చక్కని నందుల్ని. ఈ సంవత్సరం జరగబోయే బక్రీద్కి ఇప్పటికే అంటే 4 రోజుల ముందే ఇలాంటి నందులు మన గ్రామాల నుంచి వలస వచ్చేసినాయి, ఇక్కడికి తరలించబడ్డాయి. ఎవరు చేశారు? హిందువులే చేస్తున్నారు. అంటే ఈ జ్ఞానం కానీ మనం ఇస్తే ఎన్ని గో సంతతి పెరుగుతుంది ఈ నంది ద్వారా. పాలేకర్ గారు ఒకవైపు వ్యవసాయం గురించి చెప్తే, రాజీవ్ దీక్షిత్ గారు ఎద్దు కానగల గురించి చెప్తే అది నేను ఆచరించి 18 ఏళ్ల క్రితం 3 రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల్లో 1200 ఎద్దుగానగలు వచ్చినాయి మనం చేయటం వల్ల. 1200 ఎద్దుగానగలు అంటే ఎన్ని ఎద్దులు బతికినాయి. తద్వారా ఈ నూనెతో, ఈ ఎద్దుగానగ నూనెతో ఎంతమంది ఆరోగ్యాలు బాగుపడినాయి. ఇవి రాజీవ్ దీక్షిత్ గారు, పాలేకర్ గారు చెప్పేంత వరకు ఇది జ్ఞానం. ఇది
భక్తి ఒకటే కాదు, భక్తితో పాటు జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ద్వారా భక్తి. మరి ఈ విషయాలు పాఠ్యాంశాల్లో చేరిస్తే గాని ఇది అవ్వదు. ఈ నందుల్ని తిరిగి మళ్ళీ కొనే ప్రయత్నం నా వంతుగా ఈ 5 నందుల్ని నేను కొనటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఇది పరిష్కారం కాదు, ఎట్టి మాత్రం పరిష్కారం కాదు. ఇది ఒక ఆట అయిపోయింది. హిందువులు అమ్ముతున్నారు, ఆ అమ్మిన రేటుకి డబుల్ రేటుకి మళ్ళీ మనం కొంటున్నాం. ఎన్ని ఆవులు కొంటాం, ఎంతమంది దగ్గర కొంటాం? ఇది ఎప్పటికీ పరిష్కారం కాదు. కానీ జ్ఞానాన్ని ఇవ్వటం, మీరు ఈరోజు శివకుమార్ గారు ఇక్కడ పెట్టారని కాదు, పాలేకర్ గారి పుస్తకాలు చదవండి. మీ ఊర్లో రైతులకి జ్ఞానాన్ని ఇవ్వండి, మీరు ఆచరించండి. రైతులు మీకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 25,000 మంది రైతులు తయారు చేశాం మేము. వాళ్ళెవ్వరూ ఆవునమ్మరు, ఒట్టిపోయిన ఆవుని కూడా చక్కగా చూసుకుంటారు. ఈ జ్ఞానం ఇవ్వకపోతే ఎప్పటికీ ఇలాగే ఉంటాం మనం. ఒక ఆవు ఉంటే 20 నుంచి 30 ఎకరాలు సేద్యం చేయొచ్చు. ఒక్క పేడతో ఇంత చేయొచ్చు. భూమి పులకరిస్తుంది. దీనికి సంబంధించి తెలుగువారు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, మా తాత ఉన్నప్పుడు ఈ నందులుండి, మా నాన్న ఉన్నప్పుడు ఈ నందులుండి, అవన్నీ పోతున్నాయి ఇప్పుడు లేవని బాధపడకుండా మీరు ఈ నందులు కొనండి. ఇంకా 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 చాలా వస్తాయి. కొని మీ ఊర్లో గోశాలకి అప్పచెప్పండి. గో సంతతి కోసం, లేదా గో ఆధారిత వ్యవసాయం చేసే వాళ్ళకి, లేదా ఎద్దుగానగల వాళ్ళకి ఏదో విధంగా ఇవి కొనటం అనేది చేయండి. రోడ్ల మీదకి మీరు రాకపోయినా అర్ధరాత్రి పూట వాహనాల్లో తరలించిపోతున్నా ఇలాంటి టైంలోనే మీరు స్పందించండి. మీ ఊరు వాళ్ళందరూ కలిసి ఒక నందిని కొనండి. మీ కాలనీలో వాళ్ళందరూ కలిసి ఒక నందిని కొనండి. మీ చిన్ననాటి స్నేహితులు అందరూ కలిసి ఒక నందిని కొనండి. మీ కాలేజీ టీం అంతా కలిసి ఒక నందిని కొనండి. మీ ఆఫీసులో కొలీగ్స్ అందరూ కలిసి ఒక నందిని కొనండి. అందరూ కలిసి ఏదైనా చేయొచ్చు. ఒక అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి ఒక నందిని కొనవచ్చు. ఇలా మనం మన చేతుల్లో ఏది ఉంటే అది ఒక నందిని కొని మీ ఊరికి దీన్ని గో సంతతి కోసం అందించండి. కిందటి సంవత్సరం 40 నందులు కొన్నాం. 40 నందులు కొన్నాం. కానీ అది పరిష్కారం కాదని తెలుసు, కానీ వేరే దారి లేదు. కానీ అవి సంతతి మంచి ఆవులు దాని ద్వారా పుట్టినాయి. గో మహాక్షేత్రంలో కూడా ఆ నందుల ద్వారా పిల్లలు పుట్టినాయి కదండి. మరి చూడండి, ఒక్క సంవత్సరంలో మళ్ళీ గో సంతతి, ఆ రోజు నా కత్తి కాటుకు అది తగలకుండా ఉండటం వల్ల సంతతి పెరిగింది. ఈ సంవత్సరం కూడా ఈ సమస్యకి ఇది పరిష్కారం కాకపోయినా ఈ చూపించిన 5 నందుల్ని నేను తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నాను. జై గోమాత, జై గోమాత. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.